దాంట్లో మంత్రి పదవి తప్పకుండా ఇవ్వాలని కోరుతున్నాము. ఎందుకంటే ఈ నియోజకవర్గానికి ఈ ప్రాంతానికి ఇంతవరకు శాసనసభ్యులు ఎవరికి కూడా మంత్రి పదవి రాలేదు. అర్హత గల వ్యక్తి మేడిపల్లి సత్యమన్న గారు ఈసారి మేము శాసనసభ్యులు ఎన్నుకున్నాము. విద్యావంతుడు, ఎన్నో ఉద్యమాలు చేసిన వ్యక్తి, మనిషి యొక్క మనగడ తెలిసిన వ్యక్తి, అటువంటి వ్యక్తికి సహాయం చేసే గుణం ఉంది కాబట్టి ఆ వ్యక్తికి పదోన్నతి కల్పించి వచ్చే మంత్రి పదవి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఈ విషయాన్ని చాలా గుర్తింపుగా భావిస్తున్నాము. ఒక 5 నిమిషాలు ఆగురి. షాద్ అయినా అయిపోయింది. కార్లో వేసినావా? గ్రామ ప్రజలు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున ఈరోజు ఇక్కడ మనం సమావేశమైన ముఖ్య ఉద్దేశం మన గౌరవనీయులు చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యమన్న గారికి అన్యాయం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని ఈ నియోజకవర్గంలో కాపాడుతూ ఈ చొప్పదండి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఎందుకంటే ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని గత 10 సంవత్సరాలు ఏలింది కేసీఆర్ ప్రభుత్వ కుటుంబ సభ్యులే. ఈ నియోజకవర్గంలో అనేక అరాచకాలు చేస్తూ, అనేక దోపిడీలు చేస్తూ, అనేక వనరులు దోచుకుంటూ అటువంటి సందర్భంలో మన మేడిపల్లి ఎమ్మెల్యే గారు 10 ఏళ్ళుగా కొట్లాడి ఆ కుటుంబానికి వ్యతిరేకంగా కొట్లాడి కష్టపడి ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి పార్టీని కాపాడి మనందరి తరఫున ప్రతి సందర్భంలో 24 గంటలు ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజల సంక్షేమం కొరకు అనేక విధాల తన వ్యక్తిగతంగా ఆర్థికంగా పేదవాడు అయినప్పటికీ కూడా అనేక విధాల అప్పులు చేసి కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉన్నా కానీ తన వంతు సాయంగా అంతో ఇంతో గతంలో అనేక మంది ఎమ్మెల్యేలు గెలిచింది. ఏ ఒక్కరికి కూడా తన సొంత డబ్బులు ఇవ్వలేదు సొంత జేబు నుండి. ఇతను వాస్తవంగా పేదింటి బిడ్డ, మనందరికీ తెలుసు. దళిత బిడ్డ, పేదింటి బిడ్డ, తన దగ్గర డబ్బులు లేకున్నా అప్పులు చేసుకుంటూ ఇప్పుడు మన గ్రామంలో ఒక 2-3 ఇచ్చిండు. ఒక ఉదాహరణకు మన ఈ మల్లాపూర్లో కానీ కొత్త రేవులపల్లి కట్టించిండు, ఇల్లుగా మన కుటుంబ వాళ్ళకు మన మానవాళ్ళు ఇల్లు కట్టుకుంటా అంటే కానీ ఎక్కడ కానీ ప్రతి సందర్భంలో తనకు తోచిన విధంగా 5వ 10వ ఇచ్చుకుంటూ ప్రజల్లో మమేకపోతుంది. అటువంటి వ్యక్తికి మొన్నటి జరిగిన మంత్రివర్గ విస్తరణలో స్థానం లభిస్తుందని చొప్పదండి శాసనసభ నియోజకవర్గంలో ప్రజలందరూ ఆశించారు. ఎందుకంటే విద్యావేత్త, పేద ప్రజల ఆశాజ్యోతి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈసారైనా వచ్చే క్యాబినెట్లో స్థానం కల్పించి అతనికి న్యాయం చేసుకుంటూ మా చొప్పదండి నియోజకవర్గం అతని అభివృద్ధి కోరుకుంటూ అతని మంత్రివర్గం స్థానం కల్పించాలని ఈరోజు 4 గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు ఒత్తిడి తెచ్చి మనం కూడా పూజలు చేసి ఆ భగవంతుని శ్రీరామ ఆంజనేయ స్వామిని వేడుకుందామని మా వంతుగా మేము ప్రయత్నం చేస్తూ ముఖ్యమంత్రి గారికి, పిసిసి ప్రెసిడెంట్ గారికి చూడడం జరుగుతుంది. మంత్రి పదవి వచ్చే వరకు మేము వివిధ రూపాలుగా ఎప్పుడూ తమ నిరసనను తెలియజేస్తూ ఉంటామని సభాముఖాన్ని అందరూ తెలియజేస్తూ మల్లాపూర్, మానువాడ, రేవులపల్లి, కొత్తపేట గ్రామ ప్రజల ఆధ్వర్యంలో రామాంజనేయ స్వామి దేవాలయంలో మేడిపల్లి సత్యం గారికి చొప్పదండి ఎమ్మెల్యే వారు చేస్తున్న సేవా భావాలకు గుర్తించి క్యాబినెట్లో మంత్రి పదవి ఇవ్వాలని చేయడం జరిగింది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
नारायण